ఇటువంటి పవిత్ర స్థలంలో మనం ఉండడం నిజంగా మన అందరి యొక్క అదృష్టం. ఈ కార్యక్రమానికి మనకు అడిగిన వెంబడే ఈ యొక్క ప్రదేశాన్ని మనకు పర్మిషన్ కావాలన్నా ఇట్లా దేవాలయంలో పౌర్ణమి ధ్యానం చేసుకుంటామంటే అడిగిన క్షణంలో మళ్ళీ మాట్లాడకుండా ఇమ్మీడియట్లీగా మీకు ఏమేం కావాలి, ఏం వసతులు కావాలని చెప్పేసి మనకు సహకరించినటువంటి అన్న దామోదరెడ్డి అన్న, వారు గత 30-40 సంవత్సరాలుగా నాకు పరిచయం. వారు ఉన్నారన్న ధైర్యంతోనే నేను పర్మిషన్ ముందుగా తీసుకోలేదు. ఒక్కరోజు ముందు చెప్పినా అవుతుందని చెప్పేసి నమ్మకంతోనే మనం గతంలో మన్యంకొండలో చేశాం, గట్టుగాడపల్లిలో చేశాం, గోశాలలో, అదేవిధంగా నిజాల్పూర్లో చేశాం, ముసాపేటలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా మనం ధ్యాన ప్రోగ్రాం నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని వారి మాటల్లో 2 మాటలు. జై శ్రీరామ్. ఈరోజు 11 నెలలు పౌర్ణమి ధ్యానం గురించి ఇది నాకు కూడా ఒక అదృష్టం అని అనుకుంటున్నా. అది ఇస్తే రాంది పిలవకుండానే నాకు వచ్చిందంటే కూడా నాకు కూడా ఒక అదృష్టమే. మిత్రులు నాకు పరిచయం ఉండడం, ఈ దేవస్థానం రామలింగేశ్వర స్వామి అందరికీ కృప కలిగడం, ఒకటే మాటల అన్నయ్యకి ఇట్లా కావాలి, ఏం కావాలి, మాకు వసతి కావాలని అంటే ఏ వసతి ఏది కానీ కూడా మీకు ఏ దానికైనా సిద్ధం అంటని చెప్పని ఆ భగవంతుని దయ వల్ల ఆయన కృప, మనం ఎంతటోళ్ళం కానీ ఆయన కృప చేయడం, ఏ దానికి కానీ అల్పారం తీస్తా అంటే కూడా వద్దు ఎట్టొచ్చినా అట్లా రండి, మీకు ఏ సౌకర్యం ఏ ఇబ్బంది లేకుండా చేస్తాంటని చెప్పని ఆ రామలింగేశ్వర స్వామి దయ వల్ల నాకు కూడా ఆయన కృప ఇవ్వడం, నేను మిత్రునికి ధనంజయ గారికి చెప్పడం చాలా మంచి ఇదైంది. వచ్చిన ప్రతి పౌర్ణమికి జ్ఞానం ఉన్న పౌర్ణమికి ఈ రామలింగేశ్వర స్వామి కృప ఎల్లవేళలా మీకు మంచిగా ఉండి ఇదే జ్ఞానాన్ని 11 నెలలు దిగ్విజయం చేసి ఆ భగవంతుని కృపల మీకు ఉండాలని కోరుకుంటూ జయాస్యం ముగిస్తున్నా. పౌర్ణమి నిర్వహణ కమిటీ సభ్యులు ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నా పేరు జ్యోత్స్న, నేను అన్నసాగర్ నుంచి వచ్చాను. సార్ వాళ్ళు వచ్చి మేడం ఇలా పౌర్ణమి ధ్యానం పెట్టాలి అనుకుంటున్నాము, ఏం చేద్దాము అని మా ఇంటికి వచ్చారు. సార్ మీరు ఓకే అంటే నేను ఓకే అని చెప్పాను. ఒక 2 రోజుల్లోనే మేము ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ పౌర్ణమి నిజాలపూర్లో పెట్టుకున్నాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది 6వ పౌర్ణమి. ఇంత అద్భుతంగా జరుగుతుందంటే మేము ఏ పౌర్ణమికి ఎంతమంది వస్తారా, ఎంతమంది రారా అనేది కూడా ఏది ఆలోచించలేదు. ప్రతి పౌర్ణమికి కూడా సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. సో ఇక్కడ ఏంటంటే నా అనుభవాలు చెప్తాను, టైం ఎక్కువ లేదు కాబట్టి. నాకు చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక రోగం అంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మందులు, డాక్టర్స్ అనేవాళ్ళు. కానీ ధ్యానంలోకి వస్తే ధ్యానం ఒకటే శరణ్యం అనేది నాకు అర్థమైపోయింది. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అని అంటారు, కానీ సాక్షిభూతంగా నేనే చూస్తాను దాన్ని. ధ్యానం చేస్తే రోగం నయమవుతుందంటే ఫస్ట్లో నేను కూడా నమ్మలేదు. నాకు కిడ్నీ స్టోన్స్ ఉండేవి. కిడ్నీ స్టోన్స్ ఒకటే కాదు, కిడ్నీ స్టోన్స్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత మా చిన్నబాబు పుట్టిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్, పిల్లల ఆపరేషన్ 2 కావడం తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే చిన్నప్పటి నుంచి నేను శాకాహారిగా ఉన్నాను. శాకాహారిగా ఉంటూ మా చిన్నబాబు పుట్టిన తర్వాత నాకు బాగా వీక్ అయిపోవడం వల్ల మాంసాహారం అలవాటు చేసింది. ఒక 2 సంవత్సరాలు నాకు మాంసాహారాన్ని పెడితే క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఆ క్యాన్సర్కి నాకు మందు ఏంటి అంటే ఒక ధ్యానమే. ధ్యానం ద్వారానే నేను క్యాన్సర్ని తగ్గించుకున్నాను. ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను అంటే ఒక ధ్యానమే. ధ్యానం ఒకటి. నేను అనారోగ్య సమస్యల తర్వాత ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టుకోవడము,
41 days ప్రోగ్రాం పెట్టుకోవడము, ఇవన్నీ ఎన్నో ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉన్నాను నేను. ధ్యానానికి మించింది ఏదీ లేదనేది ఒక సాక్షిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీ నారాయణ గారు గణపూర్ వారు విశేషంగా ఎంతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. వారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటారు. వారి యొక్క సందేశం కూడా ఉంది. పౌర్ణమి సందర్భంగా వారి యొక్క సందేశం. వచ్చిన అందరికీ నమస్కారాలు. సుభాష్ పత్రి నేను 2001 నుండి ఈ ధ్యానం చేస్తున్నాను. ఆనాపానసతి ధ్యానం. నాకు అంతకుముందు 2001 నుండి మన సుభాష్ పత్రి రాకుండా వేరే గురువు ద్వారా ఈ ఆనాపాన పద్ధతిని ధ్యానం చేస్తున్నాను. కానీ 2002లో సుభాష్ పత్రి గారు మన పార్లమెంట్ గారు తిరుగుతుంటే ఒకసారి ఉమావాయిస్ మా తెలంగాణపురం వచ్చి సుభాష్ పత్రి ధ్యాన ప్రోగ్రాం మీరు రాండి అన్నాడు. ఆయన ప్రోగ్రాం నర్వ ఉంది రాండంటే నేను ప్రతిసారి ఇక నర్వకు ఒక తుఫాన్ తీసుకొని 20 మంది కలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళగా సుభాష్ పత్రి మాకు పరిచయం అయ్యాడు. అప్పుడే మన ఊళ్ళో ఒక వ్యక్తి సుభాష్ పత్రి కలవడం, ఎవరంటే గణపురం అంటే మీ ఊరికి వస్తా అంటే రాండి అని చెప్పినాం. సుభాష్ పత్రి గారు తెలంగాణపురకు 3 సార్లు వచ్చారు. ఒకసారి ట్రెక్కింగ్ చేసినాం తెలంగాణ గట్టుకో. దాదాపు 300 మంది తీసుకెళ్ళి సుభాష్ ధ్యాన ప్రోగ్రాం ధ్యానం అక్కడ జరిగింది. నెక్స్ట్ అక్కడ నుండి నేను చాలా వనపర్తి, కొత్తకోట, మోర్నాపురం చాలా సుభాష్ పత్రి కార్యక్రమం చేశాం. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే సుభాష్ పత్రి నేర్చుకునేదంటే ఉన్నట్టు చెప్పడం సుభాష్ పత్రి ఒక మాట. ఆయన నెలకు పోయినప్పుడు సేకరణ ఇస్తున్నాడు. సేకరణ ఇచ్చినప్పుడు మామూలు వ్యక్తులు వెళ్ళాం, డాక్టర్లు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్ళాం. కానీ ఆయన ఒక మామూలు వ్యక్తి సేకరణకి పోతే డాక్టర్ ఉండి ఆయన సేకరణకి పోతే సుభాష్ వాటి ఒక్కటే అన్నాడు, అరే బేకు నీ మంచివాడే అన్నాడు. నాకైతే ఉన్నది నాకు ఆయన అన్నది నాకు చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే ఆ వ్యక్తులు గారు ముఖ్యం, ప్రతి ఒక్కరు ఆయన ఆహ్వానించేవాడు. దానికి కర్తవ్యం చాలా సార్లు వెళ్ళాను. ఇక మన అందరం కూడా ఒక పట్టుదలతో ఈ ధ్యాన ప్రోగ్రాం చేయాలని కోరుతూ నిజామాబాద్లో ఒక పిరమిడ్ కూడా నిర్మించడం, విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఎప్పుడు ప్రోగ్రాంలు అంటే అప్పుడు అన్నింటిలో ముందు ఉండి మనకు ప్రతిదానికి సహకరిస్తున్నాం. వారి యొక్క సందేశం కూడా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మాశ్రీ పత్రిక గారికి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, మరియు మన స్వర్ణమాల పత్రి మేడం గారికి వారికి కూడా నమస్కరిస్తూ మరియు ఈ రాము అన్న గారికి కూడా మెనీ థ్యాంక్స్ అన్న గారు. మేము ఇట్లా ఒక మాట అడుగుతాడే అన్న ఫోన్ చేసి అడుగుతాడే, రండి సార్ మీకేం కావాలి, మీరు ఏం తీసుకొచ్చుకోకండి, మీరు ఖాళీ చేతులతో రండి, ధ్యానం చేసుకోండి, వెళ్ళిపోండి అని చెప్పండి. చాలా థ్యాంక్స్ అన్న. మాకు 11వ నెలల పౌర్ణమి ధ్యానంలో 6వ నెలలో సహకరించినందుకు మీకు చాలా థ్యాంక్స్. మనము ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే 11 నెలల పౌర్ణమి ధ్యానం
పత్రిజీ పౌర్ణమి ధ్యానం. అంటే మనం మామూలు రోజుల్లో చేసే ధ్యానానికి పౌర్ణమి రోజుల్లో చేసే ధ్యానానికి ఒక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైనా చేసుకోవచ్చు పౌర్ణమి రోజు. కానీ మన గురువు గారు చెప్పిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే దేవాలయాలు కానీ బడులు కానీ ఏది కానీ వ్యవసాయ క్షేత్రాలు కానీ ధ్యానాలయాలుగా మారాలనేది మన గురువు గారు మనకిచ్చిన ఒక సంకేతం. కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే మనం ఎన్నుకున్న ఒక 11 పౌర్ణమి ప్రోగ్రాంలో దేవాలయాలలో ధ్యానాలయాలు ఏర్పాటు చేయాలనే కాన్సెప్ట్లో మనం వెళ్తున్నాం. ఇక్కడ మన అన్నగారిని కూడా ఒకటి ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చే భక్తులు ఎవరన్నా ఉన్నా కానీ ఒక చిన్న గదిలాగా ఎక్కడో ఒక ధ్యానం చేసుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేయగలిగితే మంచిగా ఉంటుందని మా చిన్న విన్నపం. అంతే. మన వాళ్ళు ఏం చేస్తారన్నా దేవాలయాలకు వెళ్తారు, ఎక్కడ వెళ్ళినా 2 నిమిషాలు 3 నిమిషాలు దేవుని చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ కొంతమంది అక్కడ వచ్చి దేవుని దగ్గర ధ్యానం చేసుకున్నారు అనేటువంటి చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ ప్లేసులు దొరకాలి అక్కడ. ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే ప్రతి దేవాలయంలో ధ్యానాలయం అంటే ఒక గది ధ్యానం చేసుకోవడానికి కొంచెం స్థలం ఉండాలి. దీనికి మీ వంతుగా మీరు ఇక కొంచెం కృషి చేయగలరని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామన్న. ఈ 11 పౌర్ణమిల ఈ ధ్యాన ఈ మనం చేయటువంటి ఒక సంకల్పం ఏంటంటే ఏ దగ్గర ఉన్న ఎక్కడ ఉన్న గుడిలో కానీ మనము దేవాలయాలను ధ్యానాలయాలుగా చేసుకోవడమే మన సంకల్పం. ఈ ధ్యానం చాలా చక్కగా జరుగుతుంది. రోజు రోజుకు దినాభివృద్ధిగా మన 11 నెలల పౌర్ణమి ధ్యానం అంచెలంచెలుగా అడుగుతూ ప్రతి ఊర్లో వాళ్ళు ఈ పౌర్ణమి ఎనర్జీని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో కూడా పౌర్ణమి వరకు మళ్ళీ ఆ ఎనర్జీతోటి ఎవరి ఇంటింటి ధ్యానం కానీ 3 రోజుల ధ్యానములు కానీ 11 రోజుల ధ్యానం కానీ 7 రోజుల ధ్యానం కానీ మౌన ధ్యానాలు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఎనర్జీ అందరికీ ఉండాలని మళ్ళీ టైం తక్కువగా ఉంది. అందరూ తలా ఒక 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళ అనుభవాలు చెప్పగలరు. ముందుగా నా పేరు కేశవులు. అంటే ముగించే ముందు నేను నిజాల్పూర్ గ్రామం, నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటాను. కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా అక్కడి నుంచి పరిగెత్తుతూ వస్తూ ఇక్కడ ధ్యాన క్లాసులకు అటెండ్ అవుతాను. మరియు ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు. నాకు ఒకటి బరువు భగవంతుడు బరువు చేసినట్లే ఈ దాన్ని ఎల్లవేళలో ఎన్నడు కానీ మీకు ఒక రూమ్ కేటాయించి దాన్ని ఆ గదిది తాళం కానీ మెటీరియల్ ఏది తెప్పించే బాధ్యత నాది. ఆ తాళం చేయి తీసుకపోయి మీ వద్ద పెట్టుకునే బాధ్యత నేను. 11 నెలలు దాటక మొదలే మీకు ఒక గది ఏర్పాటు చేసి మీకు ఆ గదిది రూమ్ కానీ ఏది కానీ మీ దగ్గర ఉండేటట్లు చేసి ఖచ్చితంగా ఏర్పాటు చేసే బాధ్యత నాది. అలా అదే మాకు కాకుండా ధ్యాన మందిరము అని ఒక బోర్డు పెట్టేసి అక్కడ కొంచెం దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అంటే ఒక ఫ్యాను, కొంచెం కుర్చీలు అట్లాంటి ఏర్పాటు చేస్తే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ప్రశాంతంగా ఆడ దేవుని కాడ కూర్చొని ఇబ్బంది పడకుండా వాళ్ళు వచ్చి ప్రశాంతంగా 1/2 గంట కానీ అరగంట కానీ ఎంత కానీ అందరు కూర్చొని భక్తులందరూ కూర్చొని ధ్యానము అక్కడ మనం కొన్ని కొటేషన్స్ రాసి పెట్టాం ధ్యానం సంబంధించిన. ఏ మానవుడు ఏం చెప్పింది ధ్యానం అంటే ఏంటి అనేది అందులో మనం మెన్షన్ చేసి పెట్టాం. వచ్చి ప్రశాంతంగా ఫ్యాన్ ఉంటుంది, కుర్చీలు ఉంటాయి, మంచినీళ్ళు ఉంటాయి. ఈ వసతులు ఏర్పాటు చేసి ధ్యాన మందిరము దీంట్లో సైలెంట్గా ఉండాలని చెప్పేసి మనం అక్కడ పెట్టి పెడతాము. ఆ ప్రదేశంలో ధ్యానం మాత్రమే చేసుకోవాలి, వేరే మాటలు ఉండవు. అట్లాంటి కార్యక్రమం చేస్తే అందరూ కూడా ఆ గుడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఏదో రకమైన ధ్యానాలు చేస్తూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళు అక్కడ దేవుని ముందర కాకుండా ఇక్కడ వాళ్ళకు మనం కేటాయించిన వాళ్ళమైతే ప్రశాంతంగా ఎంతసేపు వలస అంతసేపు వాళ్ళకు సరిపోయినటువంటి వసతి అంటే ధ్యానానికి సంబంధించిన వసతి ఏర్పాటు చేస్తే ఎప్పటికీ బాగుంటుంది. ధ్యాన మందిరం అంటే హాస్పిటల్ అండి. ప్రతి దేవాలయంలో ధ్యాన మందిరం ఉండాలి అనేది గురువుగారి కాన్సెప్ట్. ఎందుకంటే రాబో రోజుల్లో అందరూ అన్ని రకాల దేవాలయాలు తిరుగుతూ ఉన్నారు, అయినా మనశ్శాంతి లేదు. ధ్యానం ఒక్కటే లేదు, ధ్యానం ఒక్కటే. శ్రీకృష్ణుడు అర్జునుడు అడుగుతాడు ఏందయ్యా అంటే ఏం చేయాలి పిచ్చినట్టు అయినప్పుడు ఆయన చెప్పిన సందేశం ఏంటంటే ఏ తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ పిచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. చేయాలి యోగం చేయాలంటే ఏం చేయాలి? తను యోగం చేయాలంటే ప్రాణాపాన సమీకృత్వ ప్రాణవాయువు అపానవాయువు రెండింటిని సమంగా చేసుకుంటూ దృష్టిని భూమధ్యంలో క్రీడాపింగళ నాడి అని, సూర్యనాడి, చంద్రనాడి అని మనకు రకరకాల ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి విద్యలన్నీ కూడా కేవలం శ్వాస ద్వారా మాత్రమే
ఈ విద్యలన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఈ మనకు గురువుగారు సులభమైన పద్ధతిలో శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి సింపుల్ కొటేషన్ చేశాడు. ఇది కొత్తగా పత్రిజీ గారు కొనుక్కున్నది ఏమి కాదు. మన యోగులు, ఋషులు, మహానుభావులు అందరూ చేసినటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమశివుడు ఏం చేస్తుంటాడు? అనుక్షణం 24 గంటలు ఆయన వ్యవసాయం చేస్తుంటాడా? ఏం చేస్తుంటాడు? కేవలం ధ్యానంలో మాత్రం ఉంటాడు. ధ్యానంలో ఏం చేస్తుంటాడు? ఆయన ఎప్పుడు స్థితిక లయకారుడు. కేవలం శ్వాసను గమనిస్తూ 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 ప్రపంచాన్ని ఆయన యొక్క 3వ నేత్రంతో దర్శించుకుంటూ ఏమేం కావాలో అన్నీ కూడా ఆయనకు మనకు నిర్వహిస్తూ ఉంటాడు. మరి అటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నప్పుడు మనము ఆ విధంగా శివులం కావాలి. దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో మన సాధనలో మనం ముందుకు వెళ్ళాలంటే సాధన చేయాలి. మన శివుడు మనమైతే మనం మనుషులం కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనందరం కూడా పూర్ణాత్మ నుండి వచ్చినటువంటి అంశాత్మలము. ఈ అంశాత్మలే ఆత్మ ఎదుగుదలలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలు, ఎన్నో జన్మల తర్వాత కానీ ఇక్కడికి వస్తారు. ఈ ధ్యానము, ఈ జ్ఞానం అనే కార్యక్రమాన్ని భగవద్గీతలో చెప్తాడు, బహూనాం జన్మనామంతి జ్ఞానవాన్ మా ప్రవద్యతి వాసుదేవ సర్వమిదం సమాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత కానీ ఈ యొక్క జ్ఞానం అంకురార్పణ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనం ఎన్నో జన్మలు అయిపోయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ రాగలిగింది. ఇవాళ ఎంతో గత జన్మ సంస్కారాలు ఉండడం బట్టే ఇక్కడ వస్తారు, లేకపోతే రాలేదు. ఎంతో మంది ఉన్నారు ప్రపంచం మీద, మరి అందరు రాలేదు. మన చుట్టూ మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు తెలిసినా కూడా తెలియనట్టు ఉంటారు, జీవిస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ జన్మలు పూర్తిగా అయిలేకుంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఇక్కడ వస్తుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనము పౌర్ణమి ధ్యానము, ఎందుకు పౌర్ణమి ధ్యానం అంటే ఇవాళ సముద్రం పోటు ఎక్కువగా ఉంటుంది, అంటే విశ్వశక్తి 3 అంతలు అధికంగా ఉంటుంది. ఎక్కడెక్కడ పౌర్ణమి రోజుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ విశేషమైనటువంటి శక్తి భూమి మీదకి వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మన అందరం కూడా జాగరూకులమై ఈ యొక్క సాధనలు చేసుకోవడం ద్వారా మనకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ వాటన్నిటి నుండి దూరం కావాలంటే ఇవాళ విశేషంగా జాగరణ చేస్తూ ధ్యానం చేస్తూ దీనికి సంబంధించినటువంటి విషయాలు సేకరిస్తూ గడపడమే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు మహబూబ్నగర్ నుండి శ్రీనివాస్ మాస్టర్ వచ్చారు, వారి యొక్క సందేశం విన్నాం. రోగాలు కానీ నేను బతకను అంటే నాకు మందు కానీ తర్వాత అంటే అంత ప్రాబ్లం ఉన్నది. ఏ డాక్టర్ తగ్గించేది అన్ని మరణాలని డాక్టర్ చెప్తారు, నచ్చి పోదు అంటారు. దమ్ము పోదు నాకు జీవితాంతం అనుభవించాలి అని ఇవన్నీ పోవు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ధ్యానానికి వచ్చినామో మీలాకి కొత్త వస్తుంది ధ్యానం గురించి కొత్త ఇది ఎన్ని రోజులు చేయాలి సార్ అని 40 రోజులు పోవాలి. 40 రోజులు ఇంట్లో బాలలు వేసుకుని ఇట్లా స్నానాలు ఎంత చేయాలి అంటే అక్కడ ఏం లేదు. ధ్యానాన్ని మనం కూర్చున్నాలి, ఒక మన వయసు వెళ్తే చాలా నిమిషాలు తీసుకోవాలి. దీనికి ఎలాంటి మరి ఆచారం లేదు, ఎలాంటి ఏం నియమాలు మనం ముందు పూటగా చేస్తే చాలు, మీకు ఇష్టమైన టైంలో అంటాను. అట్లా నేను క్రమం తప్పకుండా వాళ్ళు నాకు రాత్రి టైం బాగా దొరుకుతుంది కాబట్టి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలవాటు శరీరానికి ఏ ఫస్ట్ ఏది కొత్తగా నేర్పమంటే రాదు. కానీ కూర్చోబెట్టి అలవాటు చేయగా ఆటోమేటిక్గా శరీరానికి వచ్చేసేది అలవాటు. ఎప్పుడైతే నీకు శరీరం అలవాటు అవుతుందో నీకు ఉన్న రుచిపోతాను అంటే జీవితకాలం పెద్ద ఏమైనా రుచిపోతాను. ఏ డాక్టర్ ఎవరైనా సరే నాకు ఎప్పుడైతే నువ్వు మనస వాచ కర్మ జ్ఞానాన్ని నువ్వు చేస్తావో ఆ 40 రోజుల్లో ఏ కర్మలున్నా పోతాయి. ఇది ఖచ్చితంగా 100% ఉంటుంది. గట్టిగా మీరు అనుకోండి, ఈ రోజుకి నీకు ఏ సమస్యలు ఉండదు, ఏదైనా ఉండదు, జబ్బు ఎవరు కానీ ఈ సమస్య కానీ ఏదైనా ఉండదు. నువ్వు 40 రోజులు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రోజు ధ్యానం చేయాలి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ధ్యానం అంత శక్తివంతమని అంత శక్తివంతం. అప్పటి నుంచి మీ ధ్యానం చాలా ఇష్టం. ఎక్కడైనా సరే ధ్యానం చెప్పాలి నేర్చుకోవాలని తప్పని ఉంటుంది. కాబట్టి రోజు మీరు ధ్యానం చేయాలి, ఏ సమస్య ఉన్నా పోతుంది. ఇక్కడ వనపర్తిలో ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రోగ్రామ్ అయింది అక్కడి నుంచి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ రావాలని తప్పన. ఎట్లా రావాలంటే ఆయన ఏదో రూట్ పోతుంది కంప్యూటర్ ఇట్లా మీకు ఎప్పుడు రాలి అసలు రాత్రి పూట రాదు బైక్ అసలు ఏదో చూడండి ధ్యానం పెద్దశక్తి ఎట్లా వచ్చేసినది అది రావాలి ప్రోగ్రామ్ అంటే తప్పన. అంటే ధ్యానం తెలిసేస్తున్నాం అంత తప్పన ఉంటే చాలు ఆ సబ్జెక్ట్ కూడా మన దగ్గర వస్తాం. ఓకేనా? గట్టిగా తప్పకపోతున్నాం ధ్యానానికి పొందలేదు. కాబట్టి విశ్వాసంతో తపనతో ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా సర్వేశ్వరుడు వెనుకనే ఉంటాడన్న దానికి నిదర్శనం. అదేవిధంగా ఎవరైతే దృష్టి నిలుపుతారో వారికి ఖచ్చితంగా సర్వేశ్వరుడు
వెంబడే ఉంటాడు. దృష్టి ఎవరైతే నిలుపుతారో దృష్టి నిలపనేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపడేమి నష్టపడింది. దృష్టిలోన సర్వ సృష్టి స్పష్టంబవు కాళికాంబ హంస కాళికాంబ అని జగద్గురు వీరబ్రహ్మేంద్ర గారు చెప్తారు. కాబట్టి ఎవరైతే దృష్టి నిలుపుతారో వాళ్ళకు ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా ఉత్తరోత్తర తక్షణమే కాకుండా దాని పర్యవసానం అందరికీ మంచిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు మరి ఒక మాస్టర్ రఘు గారు వారి యొక్క సందేశం మనకి ప్రపంచానికి బుద్ధుడి తర్వాత అటువంటి జ్ఞానాన్ని కొనసాగింపుగా ఇచ్చినందుకు మనందరం ఒకసారి గట్టిగా సార్కి వారి కుటుంబానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఇటువంటి కార్యక్రమాలకు ఇట్లా అడిగిందాడే అట్లా సహాయం అందడం అంటే కొద్దిగా కష్టమే. భక్తి మార్గంలో ఉన్నదానికి ఎంతో ఫండ్స్ కావచ్చు, లేదంటే సహాయం కావచ్చు, అందుతుందేమో. కానీ ధ్యానం అంటే ఒక రకమైన పరిస్థితి ఉన్నది, కానీ ఇక్కడ చూస్తుందేమో విరుద్ధంగా ఉంది. సార్ దామోదర్ రెడ్డి సార్ గారు మరి ఆయన చూస్తుంటే ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుందేమో అనిపిస్తుంది. అటువంటి సహకారం ఖచ్చితంగా జరుగుతుందేమో. అయితే మన దగ్గర పిఎస్ఎస్ఎంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సారు శ్రీనివాస్ సారు వృత్తిరీత్యా ఆయన మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటారు. మైక్ ఇస్తే మాత్రం ఆధ్యాత్మికత గురించి కానీ ఆయన అనుభవాల గురించి కానీ అనర్గళంగా మాట్లాడతారు. ఏ వ్యక్తిని ఇక్కడ కదిలించినా కూడా పుంకాలుగా మాట్లాడతారు. అది పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనం. సార్ ప్రతి ఒక్కరిని కూడా మాస్టర్ చేసేస్తున్నారు. అంటే నాకు సంబంధించిన రీసెర్చ్ నాది జరుగుతూనే ఉంటుంది. నా డిజైన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క డైమండ్ లాగానే ఉన్నారు దీంట్లో. దానికి పిఎస్ఎస్ఎఫ్ కు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టు. సార్ వాళ్ళ కూతురు ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అని యూట్యూబ్ లో వస్తుంది ఆ ప్రోగ్రామ్, 3వది అది. అయితే సార్ యొక్క చైతన్యం ఎక్కడుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అమెరికాలో ఉంది మేడము. మనకి ఎట్లయితే వాట్సాప్ ఒక యాప్ ఉందో అట్లా లింక్డ్ ఇన్ అనేది ఒక మెసేజ్ పంపించి ఒక యాప్ లాంటిది అన్నట్టు. సార్ మేడం పరిపత్రి మేడంకు ఒకరు ఎవరో కంటిన్యూ మెసేజ్ పంపుతున్నారు అన్నట్టు, నేను నీతో మాట్లాడాలని చెప్పేసి అక్కడ అమెరికాలో. అయితే మేడం ఎవరు పదే ఎవరు ఎందుకు నాకు తెలియకుండా ఎవరో ఎందుకు చేస్తారని చెప్పేసి వై డోంట్ యూ కాల్ మీ అని చెప్పి మెసేజ్ ఆమెకు రిప్లై ఇచ్చినట్టు. ఆమె ఫోన్ చేసి మేడంకు ఇట్లా నాకు నీ ఫాదర్ నాకు డ్రీమ్లో వచ్చి నువ్వు చేసేటటువంటి ప్రాజెక్టు హెల్ప్ చేయమని చెప్పేసి మీ ఫాదర్ నాకు చెప్తున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు, మీకు ఏ సహకారం కావాలన్నా కూడా మీరు చేసే ప్రాజెక్టు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని చెప్పి ఆమె మాట్లాడింది పరిపత్రి మేడం దగ్గర. అంటే సార్ యొక్క చైతన్యం విడుదలైన శరీరం నుంచి విడుదలైన తర్వాత ఏ ఊర్లో ఏం జరుగుతుంది అనేది మనం కొలవలేము. ఇక ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆత్మ అనేది ఏదైతే ఉందో అది బయటికి వచ్చిన తర్వాత అది ఎటర్నల్ గా శాశ్వతమైనది, దాని పని అది చేస్తూనే ఉంటుంది. అందుకొరకే పూర్ణమదః పూర్ణమిదం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి, పురాణాలనే ఉన్నాయి. అక్కడేముందో ఇక్కడనే ఉంది. దీనికి సంబంధించి రీసెంట్ గా ఒక 3-4 days లో ఒకటి మణిపూర్ కు సంబంధించిన సంఘటన అందరికి తెలిసి ఉండాలి. ఆయన పేరు రొనాల్డో లెస్ట్రామ్ ఆయన పేరు. ఆయన ఖగోళ శాస్త్రవేత్త. ఆయన పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోసం జపాన్ వెళ్తే ఆడ ఏం చేసిందంటే నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇన్స్టిట్యూషన్ కనుగొని దేశంలో ఉన్నట్టే ఆ దేశంలో కూడా ఉంది. అక్కడ ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు. రీసెర్చ్ చేస్తుంటే ఏం తెలిసిందంటే పైన ఉన్న ఈ గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ గెలాక్సీ అంటే ఏంటంటే సౌర కుటుంబం, నక్షత్రాలన్నీ కలిస్తేనంటే పెద్ద ఒక సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబాలు లాంటివి కొన్ని కలిస్తేనంటే గెలాక్సీ. ఇట్లా ఏర్పడినటువంటి అంటే విశ్వం ఏర్పడిన కొత్తలో ఉన్నటువంటి ఒక గెలాక్సీ క్లస్టర్ ఏదైతే ఉందో అంటే అన్ని గెలాక్సీని కలిసినటువంటి ఒక క్లస్టర్ ప్రోటో క్లస్టర్, దాని పేరు లోక్తక్ అని పెట్టింది. ఆ లోక్తక్ అనేది ఏంటంటే ఒక సరస్సు. అది ఏడుందంటే మణిపూర్లో ఉంది.
మణిపూర్లో ఉన్నటువంటి ఆ లోక్టాక్ ఎట్లా ఉంది అంటే పైన ఉన్నటువంటి ఆ గెలాక్సీ ఏ ఇమేజ్ ఉందో సేమ్ అదే ఇమేజ్ ఈ సరస్సుకు ఉంది. ఎట్లా అంటే అది ఒక సరస్సులో కొన్ని మట్టి పొరలు ఇట్లా పైకి లేచినప్పుడు అంటే ద్వీపం లాగా కనబడుతుంటది పై నుంచి వ్యూ చూస్తే. సేమ్ అదే వ్యూ పైన ఆ గెలాక్సీకి ఉంది. కాబట్టి దీని పేరును దానికి పైన ఉన్న గెలాక్సీకి పెట్టింది. పూర్ణమదః పూర్ణమిదం. విశ్వంలో ఏముందో శరీరంలో కూడా అదే ఉంది. ఇటువంటి విషయాలు ఎన్నో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రీసెర్చ్ లో చేస్తున్నారు. అటువంటి ఆణిముత్యాలన్నీ కూడా మన PSSM లో ఉన్నాయి. దాంట్లో భాగంగానే మరి ఇటువంటి 11 పౌర్ణమి ధ్యానాలు లాస్ట్ నేను మిస్ అయినా దానికి సారీ, రీజన్ తెలియదు, ఏదో డిజైన్ ప్లాన్ ఉండొచ్చు. మరి ఇలాంటి ఆణిముత్యాలు ఏరి ఒక దగ్గర పెట్టినందుకు మరొకసారి పితామహులకు గట్టిగా ధన్యవాదాలు కరతాల ధ్వనులతో. థ్యాంక్ యూ సో మచ్. మాది నిజాలపురం గ్రామం. నేను 2003వ సంవత్సరం నుంచి నాకు 2003వ సంవత్సరంలో ధ్యానం తెలుసు. 2004-2005 నుంచి ధ్యానం రెగ్యులర్గా చేయడం, ఇక అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మీకు అందరికీ నేను తెలిసే ఉంటాను. అండ్ ఇక ఈ పత్రిజీ పౌర్ణమి ధ్యానం అనేది ప్రతి పౌర్ణమికి అందరం కలిసి ఒక దగ్గర కలిసి ధ్యానం చేయాలి అన్న ఒక మంచి కాన్సెప్ట్తో, ముఖ్యంగా మేము నిజాలపూర్లో ఒక పిరమిడ్ అనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. దానికోసమని ఈ పౌర్ణమి ధ్యానం చేద్దామని అనుకున్నాము. దాన్నే పత్రిజీ పౌర్ణమి ధ్యానంగా రూపం చేసి దాన్ని ప్రతి దేవాలయంలో చేద్దాం, అంటే ప్రతి దేవాలయాన్ని ధ్యానాలయంగా చేయాలన్న సారు సదుద్దేశాన్ని మనం కొనసాగింపుగా చేద్దామన్న ఉద్దేశంతో ఈ పత్రిజీ పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పౌర్ణమి ధ్యానం కమిటీలో ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ఈ 11 నెలలు ఈ పౌర్ణమి ధ్యానాన్ని జరుపుకుంటాం. ఇక్కడ నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, మనకందరికి కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. అండ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది కూడా ఈ గురువు గారితో జర్నీ 2004 డిసెంబర్లో స్టార్ట్ అయింది. కందుకూరి ఇక్కడ గతంలో కూడా పౌర్ణమి గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు రావడం జరిగింది. ఇక్కడ అప్పుడు కూడా చాలా గొప్పగా ఈడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. లాస్ట్ టైం అనంతరాలు కూడా అప్పుడు ఇక్కడ నుంచి దారి ఉంటుంది. చాలా కల్పవృక్షం ఇది, దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ క్షేత్రాన్ని. ఇక్కడ చాలా మంది దీని మహిమ తెలిసిన వాళ్ళు చాలా మంది రాష్ట్రాల పరిధి దాటి కూడా వస్తారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఎనర్జీ ఉంటుంది నేచురల్గా, మొత్తం కూడా ఎట్లా సైలెంట్గా. కాకపోతే దాన్ని గుర్తించే వాళ్ళు ఆధ్యాత్మికంలో ఈ శ్వాసపై ఈ మార్గం ద్వారా ఈజీగా గుర్తిస్తాం. చాలా మంది అక్కడ ఎనర్జీ ఉన్నా కూడా పుణ్యక్షేత్రంపై కూడా అక్కడ ఏదో ఆలోచనలో ఉండొచ్చు. మనం గుడికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, చెప్పులు ఇవ్వడం కాదు, తల నిర్ణయాలు తీస్తారు, కొందరు కాల్చేతులు కలుపుతాం అన్నీ. అంటే బయటి విషయాలన్నీ ఇచ్చిపెట్టి లోపలికి నువ్వు ఎలాంటి ఆలోచన రహితంగా రావాలనేది గుడిలో ఉంటుంది. కానీ ఇప్పుడు గుడి లోపల కూడా మనం ఎంతసేపు ఆలోచన నిండి వస్తాం కాబట్టి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా మనశ్శాంతి ఉంటారండి. జస్ట్ నాకు సార్ పోతున్నాం వస్తున్నాం ఓరామని చిన్నప్పుడు మాకు పాఠం చెప్పినట్లే అవుతుంది. సో ఇప్పుడు రఘుమాస్టర్ చెప్పినట్టుగా దాని గురించి అప్పుడు పాత్రలు లేరు, జనాలు తగ్గారు, ఇది జాతరలా కాదు. మన ధ్యానం అనేది జాతర కాదు. కొన్ని చోట్ల ఇంత జాతరలు వస్తారు, 1000 లక్షల మంది వస్తున్నారు, ఏ తప్ప మన వాళ్ళు మన మాస్టర్ లేరు అన్న సార్ అన్నట్టుగా ఇది సైలెంట్గా ఇది సత్యం అనేది ఎప్పుడు సత్యం ఉంటుంది. కొన్ని రోజులు ఇప్పుడు మేఘాలు ఏదైనా మనం మసిబార కళ్ళకి ఏదైనా అద్దం పైన మసిబారినప్పుడు మనం చూస్తే మస్కరే కనిపిస్తుంది. ఆ అద్దాన్ని దూడిస్తే ప్రపంచం అంతా కనిపిస్తున్నట్టు మనకు ఏదైనా అజ్ఞానపు కానీ కొన్ని అనుమానాలు కానీ ఏదైనా ఉంటే అది మసిబారినట్టు. PSSM మూవ్మెంట్ కూడా అంతే. ఇప్పుడు ఈ యొక్క మనం రీఇన్వైట్ చేసుకున్నాం సార్ అన్నట్టుగా మన చైతన్యాన్ని మనం ఒకసారి మళ్ళీ మనము ఏమంటారు దారితో ఏదైనా అంత కాకుండా పౌర్ణమి ధ్యానం అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంది. అందులో ఇప్పుడు చిన్న వీడియో పంపిస్తే చాలా మంది ఇంత మంచిగా ఉంది కందూరు, ఇంత మంచిగా ఉంది అని జాతరనేమో హడావుడి ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా నీట్గా ఆ ప్లేస్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిరంతరంగా జరగాలి. ధ్యానం గురించి చెప్తారు సార్ అనంతం లాగా ఎంత దాని గురించి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద రీసెర్చ్ సైంటిస్ట్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు
సక్సెస్ స్టోరీ చెప్పిన ఎంత క్రికెటర్ ఇప్పుడు అయిపోయిన కాలేదు. నేను ఎందుకు ఇంత సక్సెస్ అవుతున్నా అంటే నాకు మెడిటేట్ చేసే హ్యాబిట్ ఉందండి. ఇప్పుడు మనం నీళ్ళు ఎట్లా తాగుతాం, అన్నం ఎట్లా తింటామో మన జీవితంలో తెలియకుండానే ధ్యానం అనేది అంతర్భాగం అయిపోవాలి. ఒక అర్ధగంటనో ఒక 10 కనీసం అది అట్లా అది రాబోయే కాలాల్లో అది ఖచ్చితంగా మనకు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ పౌర్ణమి ధ్యానం ద్వారా మన శక్తిని మనం మళ్ళీ ఒకసారి ఎనర్జీగా రీఛార్జ్ అయినట్టు ఫోన్కి మనం డిశ్చార్జ్ అయిపోతాము. ఈ సంసారంలో వాడి, ఉద్యోగంలో వాడి, ఆ మాయలో వాడి మనకు ఒక్కొక్కసారి రీఛార్జ్ అయ్యి డల్గా అవుతాం. అప్పుడు ఇది ఇట్లాంటి క్షేత్రం తయారు ఏంటంటే ఇక ఫోన్ రీఛార్జ్ అయ్యి మళ్ళా ఈ నెల మొత్తం కూడా మన కార్యక్రమాల్లో ఆనందంగా అట్లా చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిర్వహణ కమిటీకి మా ఇంతకుముందు నేను చెప్పే సేవాదల్లాగా పిరమిడ్ ఈ పిఎస్ఎస్ఎంలో గురుగారు ఈ సొసైటీలో ఏదో ఉడతా కొనాకు సేవ చేయాలని బాగా చిన్న తప్పించే బాగా సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. కాబట్టి కార్యక్రమాలు జరుగుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకోటి అన్న మనకు ఈ నెల రేపు 1 తారీఖు జూలై 19 తారీఖు గురువుగారి ఒక సినిమా వస్తుంది. పేరే బ్రహ్మర్షి పత్రిజీ. దయచేసి అందరు గుర్తుపెట్టుకుంటా. ఒకసారి గట్టిగా చెప్పండి. ఎన్నో కష్ట వ్యవహారాలు షూటింగ్ అయ్యి అది ఆగుకుంటూ జూలై 19 తారీఖు ఆదివారం వస్తుంది సార్. ఒక మనిషికి కనీసం 4-5 టికెట్లు కొని ఆ రోజు జాతరలో ఒకటే షో ఉంటుంది. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు సార్. ఎట్లా స్టార్ట్ అయింది లైఫ్ మన వెంకట్ మాస్టర్ మొత్తం చూపెట్టబోతున్నాడు. పత్రిజీ గురించి తెలియని వాళ్ళు కూడా మీ బంధువులు అందరినీ కూడా కనీసం మీరు కాకుండా ఒక 4 దొరికొచ్చుకురావాలి. ఎందుకంటే ఒక టాకీ నడవాలంటే 500 మందో 200 మందో వనపర్తిలో ఒక షో నడుస్తుంది, మా ఊళ్ళో ఒక షో నడుస్తుంది. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ముందే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మనిషి మీరు ఎగ్జాంపుల్ నేను 4 చూపెట్టాను. ఇప్పుడు నేను నాతో పాటు అంటే సుమారుగా కొండరెడ్డి గద్వాల్లో మొన్న మీటింగ్ పెట్టారు. ఒక టికెట్ ధర 200 ఉంటుంది. ఒక ఐడియా కోసం నేను ఇప్పుడు నేను కాకుండా 4 అంటే 5 మంది అనుకోండి. ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ ఫలానా 19 తారీఖు రోజు ఏ టాకీస్ అయితే వనపర్తి అయితే వనపర్తి, మహబూబ్నగర్ అయితే మహబూబ్, ఒకటే షో ఉంటుంది. ఆ షోకి అందరు జాతర ఎందుకు మీరు బంధం మీద ఆ రోజు అంతా ఒక ఏం జరుగుతుంది అనేది కాదు. ఇప్పుడు ఏదో పెద్ద హీరో సినిమా కాకుండా ఆధ్యాత్మిక ఈ పత్రిజీ కూడా ఇంత ఫ్యాన్, సత్యానికి ఇంత ఫ్యాన్ ఉందా అనేటట్టుగా మన పాలమూరు జిల్లా అనేది సరే మనం ఉమ్మడిలో వెనుకబడే జిల్లా మనది అనంతపురం, కానీ ధ్యానంలో మాత్రం చాలా తెలుసు. ధనం టీం కర్నూలులో కానీ ఈ మాస్టర్స్ కలిసే ఇప్పుడు పిఎస్ఎస్ పునాదులు మొత్తం మనవలే ఉన్నారు. అంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి పత్రిసార్ సినిమా రోజు జూలై 19 రోజు మళ్ళీ మనం తర్వాత ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి మెసేజ్ పాస్ చేయాలని ఆ రోజు జాతరలాగా ఇంతకుముందు నేను చిన్నప్పుడు గుర్తుంది నాకు 95 వసరాల సినిమా వస్తే ఊళ్ళో నుంచి ట్రాక్టర్ ఎడ్ల బండ్లు మా ఊరు కోరుకున్న మండలం వరుసగా ఎడ్ల బండ్లు వచ్చింది. మన అర్థంకి ఏదో మన కూడా జాతర పోతారా, కుటుంబ జాతర పోతారా అని ఏడుకోతారా అంటే వసరాల సినిమా పోతున్నాం. ఓ రాములో ఆ పాట విని వేసుకుంటా చూసుకుంటా అంటే అట్లాంటి వైభవం లాగా మనకు కూడా పెద్ద మనం ఏం ఎడ్ల బండి మీద ఏం రాలేం, కానీ డాక్టర్ గారికి చెప్తాను ఎగ్జాంపుల్గా ఎట్లా వీలైతే అట్లా వచ్చి అలా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి మన ముందు రోజు పత్రిక ఫ్యాన్ పెట్టి సార్ రిలీజ్ అని ఏదో హంగామా ఎవరు దోచినట్లు వాళ్ళు చేసి జూలై 19 రోజు స్వచ్ఛందంగా ఈయన చేస్తారా పైసలు ఎవరికని కాదు, మన అభిమానం పత్రిసారి. అది ఒక చిన్న, ఎందుకంటే జగన్నాథకి అడ్డుకోయినప్పుడు ఉమా సారు ఈశ్వర సార్ వాళ్ళు చెప్పారు ఇది సందర్భం కాబట్టి మన సీనియర్ మాస్టర్ మళ్ళీ ఎక్కడ కలుస్తాం తెలియదు కాబట్టి అందరు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సో ఒకసారి గట్టిగా జై బ్రహ్మశ్రీ పత్రిక సినిమా విజయవంతం కావాలి. ఎప్పుడంటే డేటు జూలై 19 తారీఖు ఆదివారం వస్తుంది. ఎవరు మీ పనులు లిస్ట్ పెట్టుకొని మీరు ఏమి ఇబ్బంది పడవద్దు. పిల్లలు జల్లలు దొరుకుని వచ్చి ఆ రోజు కనీసం ఒక టాకీస్ నడవాలంటే 300 నుంచి 500 మంది ఉంటేనే సినిమా అవకాశం ఇస్తారు. కాబట్టి మీరు అందరూ సినిమా అంటే కదా అది ఉత్సాహంగా రావాలి. కొంత మా ఊరు మొత్తం చూపెట్టినా కూడా తప్పలేదు. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీకి ధన్యవాదాలు. మరొకసారి కందుకూరు రామలింగేశ్వర ఆశీస్సులు అందరిపైన మీ అంది ఉండాలని కోరుకుంటూ ధ్యానం గొప్పగా చేసుకుంటూ గురువుగా చెప్పిన సత్యాన్ని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలని అందరూ ఆనందంగా. మన అంతిమ లక్ష్యం ఏంటంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ధనవంతుడైనా పేదోడున్నా, తెల్లగున్నా నల్లగున్నా పొట్టిగున్నా ఉన్నా దాన్ని సార్ ఏం చెప్తారు మరి ఇక్కడ ఆ ఒక్క పాట వింటే మనకు అదే మనకు ఇప్పటివరకు ఇన్స్పిరేషన్. ఎన్నిసార్లు దారి తప్పిపోయి ఉన్నా బడికాడ ధ్యానం అంటారు, గుడికాడ ధ్యానం అంటారు,
ఆ పేదోడుకు అందరూ దీనిలో ధనిక పేద కులమత అతీతంగా అందరూ ఉన్నారు కాబట్టి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.